ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో కన్యా రాశి వారు కొడితే కుంభస్థలమే ఒక స్త్రీ ప్రవేశం జరగబోతోంది. మీ లైఫ్ ఊహించని రీతిలో మారబోతోంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అనేది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు. కన్యా రాశి వారి లైఫ్ అనేది పూర్తిగా సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు. అనుకున్న సమయంలో లక్ష్యాలు అనేవి చేరుకోవడానికి ఎక్కువగా మీరు కష్టాలు పడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాదేవి సందర్శనతో మనోబలం పెరగడంతో పాటుగా శుభప్రదమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో కన్యా రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతోంది. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుంది. కృషికి తగిన ధనయోగం మీకు లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, గృహ, వాహన యోగాలు సూచితం. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. సొంత నిర్ణయాల కన్నా కూడా సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. శాంతంగా సంభాషించడం వలన ప్రశాంతత మీకు దక్కుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారి లైఫ్ మొత్తం మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ సమయంలో కన్యా రాశి వారు మీ యొక్క ఆస్తి విషయాలు ఏవైనా తగాదాలు ఉన్నట్లయితే కనుక వాటికి మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆస్తుల గొడవల విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు మీరు ఈ సమయంలో పాటించాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కూడా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఆర్థిక, ఆరోగ్యం, సంబంధాల్లో కూడా స్థిరమైన పురోగతి అనేది చూస్తారు. ప్రశాంతత ఉండేటటువంటి సంబంధాల్లో స్థిరమైన పురోగతి, ప్రశాంతత ఉండేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గ్రహాల సంచారం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థికపరమైన లాభాలు, కుటుంబంలో ఆనందం, ప్రేమ సంబంధాల్లో మెరుగుదల, వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. విదేశీ ప్రయాణాల వలన సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వలన నీరసం రావచ్చు. కాబట్టి సమతుల్యత పాటించాలి. సూర్యుడు, గురుడు ప్రభావంతో కెరియర్ పురోగమిస్తుంది. ప్రమోషన్లు కోరుకున్న చోటికి బదిలీ ఉంటాయి. ముఖ్యంగా జూన్ 15వ తేదీ తర్వాత ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదల, పిత్రార్జితం లభించే అవకాశాలు కూడా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు, వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రేమ, వివాహం గురించి చూసుకున్నట్లయితే సంబంధంలో స్థిరత్వం అనేది ఉంటుంది. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆనందం, పరస్పర అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కానీ పని, మానసిక ఒత్తిడి వలన నీరసం, ఉదర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. జూన్, జూలై నెలల్లో ఎక్కువ ఉంటుంది. సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేయవచ్చు. స్థిరమైన పురోగతి, ప్రశాంతత, కృషి, తెలివితేటల విజయానికి దారితీస్తాయి. సూర్య చంద్రుల కలయిక కారణంగా యోగాలు, ధనలాభం కూడా మీకు సూచితం. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి గురుడు, సూర్యుడి ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ లైఫ్ అనేది పూర్తిగా సమయంలో మారిపోతుందండి.
ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ప్రభావితం కావచ్చు. ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో అంటే సూర్యుడు అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో పూర్వీకుల యొక్క ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. పాత ఆర్థిక వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. రాహు రెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది చివరిలో మీ యొక్క ఖర్చులు పెరగవచ్చు. మే 2025 మే 15వ తేదీ సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో శనితో కలిసి 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించిన పనులలో మంచి విజయం సాధిస్తారు. కెరియర్ పరంగా కన్యా రాశి వారికి సూర్యుడు గురుడి ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాల ప్రభావంతో మీ యొక్క కెరియర్ విషయంలో నిరంతర పురోగతి దిశలో పయనిస్తుంది. చూస్తారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఒక చేతిలో దీపం ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పొడవెక్కి నదిలో ప్రాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. నడువయసులో ఉన్నప్పుడు వీరు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు చెప్పుటకు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎదురెత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు తప్పుడు చేసినాక దాన్ని కప్పిపుచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.